ఒంగోలు భూ కుంభకోణం నిగ్గు తేలేదెన్నడో 2023 నుంచి కొనసాగుతున్న సిట్ విచారణ 110 కేసులకు రెండింటిలోనే ఛార్జ్షీట్ దాఖలు ధ్రువపత్రాలు ఇచ్చేందుకు మున్సిపల్ రెవెన్యూ శాఖలో తాత్సర్యం గత వైకాపా పాలనలో బలకడ సంచలనం సృష్టించిన ఒంగోలు భూ కుంభకోణంపై పోలీసు విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతుంది. అక్రమార్కులు నకిలీ ధ్రువపత్రాలతో వందలాది ఎకరాల భూముల్ని హస్తగతం చేసుకున్న వ్యవహారంపై 2023లో ప్రారంభమైన సిట్ విచారణ కొలిక్కి రాలేదు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల మధ్య విచారణకు సంబంధించి ఉత్తర ప్రత్యుత్తరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విచారణ పురోగతి అంతంత మాత్రంగా ఉండటంపై ప్రభుత్వం ఆరా తీయడంతో ఒంగోలులో మళ్లీ ఉన్నత స్థాయి సమీక్షలు మొదలయ్యాయి. ప్రధానంగా ఒంగోలులో తహసీల్దార్లు, మున్సిపల్ కార్యాలయాల నుంచి సిట్టు పలు ధ్రువపత్రాలు అందాల్సి ఉంది. ఈ సమయంలోనే జాప్యం చోటు చేసుకుంటుందని చెప్తున్నారన్నమాట. నకిలీ పత్రాలతో కొల్లగొట్టారు. ఒంగోలు శివారులో ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ వ్యవహారంలో నకిలీ పత్రాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో 2023 సెప్టెంబర్లో వైకాపా మద్దతుదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ సబ్ రిజిస్టర్, తహసీల్దార్, వీఆర్ఓ, పంచాయతీ కార్యాలయాల ఆఫీసు సీళ్లు, స్టాంపు వెండర్లు, లైసెన్స్ సీళ్లు, జనన మరణ ధ్రువపత్రాలు, ఇతర నకిలీ పత్రాలు దొరికాయి. వాటి ఆధారంగా విచారణ జరిపితే వందల కోట్లు విలువ చేసే భూములు, నకిలీ బోగస్ పత్రాలని, దొంగ జీపీఎల్ని సృష్టించి కబ్జాల ఆక్రమణకు పాల్పడినట్లుగా తెలిసిందనమాట. ఒంగోలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2021 డిసెంబర్ 9న భూ మాఫియా తొలి రిజిస్ట్రేషన్ చేసింది. 2022 జూలై నుంచి నకిలీ పత్రాల ఆధారంగా అక్రమార్కులు ఏకంగా 42 రిజిస్ట్రేషన్లు అయితే చేశారు. వీటికి సంబంధించిన పత్రాలతో పాటు సర్వే రిపోర్టులు, పొజిషన్ సర్టిఫికేట్లు, రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆధారాలు, ఇతర సమాచారాన్ని పంపాలని ఒంగోలు మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలకు పోలీసు లేఖలు రాశారు. ఇందులో ఎక్కువ సమాచారం ఒంగోలు తహసీల్దార్ కార్యాలయం నుంచే అందాల్సి ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎస్పీలు మారుతూ ఉన్నారు, కానీ ఇదైతే పూర్తయితే అవ్వట్లేదు. ఏది ఏమైనా చంద్రబాబు అయితే ఊరుకోనని చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ కుంభకోణాలన్నీ కూడా నిగ్గు తెలుస్తా అని చెప్పేసి, బయట పెడతా అని చెప్పేసి కృతనిశ్చయంతో ఉన్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.